హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు డీటాక్స్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు డే 9 బిగ్ బాస్ సీజన్ 8లో ఏం జరిగిందో క్లియర్గా ఫటా అన్ని పాయింట్స్ చెప్పేస్తాను. మన రివ్యూ వినండి, చాలా బాగుంటుంది. రివ్యూస్ అందరికంటే మనది బెస్ట్ ఉంటుంది. అందుకే యూట్యూబ్ షార్ట్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. వీలైనంత వరకు యూట్యూబ్ షార్ట్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రీ టైంలో ఉన్నప్పుడు 1.2 పెడతారా, 1.25 పెడతారా, ఎలా అయినా వినండి. ఓకే, ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ ఆల్రెడీ అందరి ఫుడ్ గ్రాసరీస్ మొత్తం బ్యాక్ ఇచ్చేయమన్నారు. నాకు ఈ పాయింట్ సూపర్ అనిపించింది. బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన రివ్యూవర్స్ మాట వింటున్నారు. మంచి గేమ్, ఎందుకంటే ఇదంతా లైవ్లో జరుగుతుంది కాబట్టి సో వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. గేమ్ని కొద్దిగా లెవలప్ చేశారనిపించింది ఈరోజు అయితే నాకు. తర్వాత మళ్ళీ కొద్దిగా డల్ అయినట్టు అనిపించింది. ఎలా అంటే ఫుడ్ కోసం కష్టపడాలి, అంటే ఎవరైతే విన్ అవ్వరో వాళ్ళకి ఫుడ్ లేనట్టే. అండ్ అలాగే చేశారు కూడా, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి ఫైండ్ అండ్ రన్, అంటే పట్టుకోండి, తీసుకోండి, తర్వాత పరిగెత్తి మీ బాస్కెట్లో వేయండి అన్నట్టు. ఒక సూపర్ మార్కెట్ మొత్తం పెట్టారు బిగ్ బాస్. దాంట్లో కూరగాయలు కావాల్సిన అన్ని వస్తువులు పెట్టారు. మస్తు అనిపించింది నాకు. దీని మీద వంట అవగాహన ఉన్న వాళ్ళే తేగలరు. సో యష్మి ఫస్ట్ క్లాన్ చీఫ్ పెద్ద క్లాన్ కాబట్టి సో ఆమెను వెళ్ళమన్నారు ఫస్ట్. తర్వాత వచ్చేసి నైనికాని, తర్వాత చీఫ్ నిఖిల్ని, సో చిన్న క్లాన్ కాబట్టి అలా లైన్గా వెళ్ళమన్నారు. అండ్ చీఫ్ యష్మి గారికి కొద్దిగా టైం ఎక్స్ట్రా ఇచ్చారు, ఎందుకంటే పెద్ద క్లాన్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో వెళ్ళింది, టక్క తీసుకుంది, బాస్కెట్లో వేసుకుంది. కొద్దిగా హడావిడి పడ్డట్టు అనిపించింది. ఒక సెకండ్లోనే చూసి ఒక అంచనా వేయాల్సి ఉండే ఏది కావాలి ఏంటి అనేది. ఎందుకంటే తర్వాత నీ దగ్గర లేదనుకోండి, సపోజ్ ఉప్పు తీసుకోలేదంటే ఇక బక్రా అయినట్టే కదా. అలాంటివి చూసుకొని చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. గేమ్ స్ట్రాటజీగా ఎవరు ఆడట్లేదండి, అడ్డిమారి గుడ్డి. ఏదైతే ఆ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా బిగ్ బాస్ అనేది ఒక స్ట్రాటజీతో గేమ్లో ఎంటర్ అవుతారు, దాంతో ఆడుతూ వెళ్తారు. వాళ్ళ క్యారెక్టర్ బయట వేరేది ఉంటుంది, లోపల వేరేది చూపించాలి. నాకు తెలిసినంత వరకు అది. బట్ ఈ గ్యాంగ్, ఈ బిగ్ బాస్ సీజన్ 8 అయితే కొద్దిగా తెలివి తక్కువలనే చెప్పాలి అనుకోండి వాళ్ళు ఆడే విధానంలో. సో అలా అనుకున్నట్టు అన్నీ తెచ్చుకున్నారు. యష్మి చికెన్ మర్చిపోయింది. అయ్యా చికెన్ ఉంది ఏంటి బిగ్ బాస్ ఇక్కడ, కొద్దిగా నాకు ఒక 10 సెకండ్స్ టైం ఇస్తావా అంటే బిగ్ బాస్ ఓకే 20 సెకండ్స్. అడిగేది ఏదో పెద్దది అడగచ్చు కదా దేవుడిని, మిమ్మల్ని కావాలనుకునేది ఒక 50 సెకండ్స్ 1 మినిట్ ఈ బిగ్ బాస్ నేను తెచ్చుకుంటా అనాలి. బుర్రలేదు. అక్కడ 10 సెకండ్స్ అంటే ఆయన 10 సెకండ్సే ఇచ్చాడు. 10 సెకండ్స్లో అందరు కొట్టుకున్నారు, కావాల్సినంత చికెన్ తెచ్చుకున్నారు, నిఖిల్ వీళ్ళందరూ తెచ్చుకున్నారు. సో నేను అనుకున్నాను ఆ తెచ్చుకున్న బాస్కెట్స్ వీళ్ళవే అనుకున్నా. మళ్ళీ అక్కడ ఇంకో గేమ్ పెట్టారు దాంట్లో. సో గేమ్ ఏంటంటే ఆ బాస్కెట్స్ పెట్టి కొన్ని వస్తువులు మళ్ళీ వేరే రూమ్లో పెట్టి ఆ రూమ్లో కావాల్సిన వస్తువులన్నీ మీకు సపోజ్ గోధుమ పిండి అంటే గోధుమ పిండి వెళ్ళి ఫాస్ట్గా తెచ్చిన వాళ్ళకి ఇది అన్నట్టు తెచ్చారు. సో ఇప్పుడు గేమ్ ఎట్లా ఉంటుందంటే మనం చిన్నప్పుడు మేజ్ ఆడేవాళ్ళం కదా, అంటే దాంట్లో 3 బాల్స్ ఉంటాయి, దాంట్లో జాగ్రత్తగా ఇలా అంటే అవి వెళ్ళి అవుట్ అవుతాయి కదా. వాటిలో నిమ్మకాయలు పెట్టారు, అటు ఇటు తాళ్ళు కట్టారు. సో దీనికి సంచాలకుగా శేఖర్ భాష గారిని పెట్టారు. సో ఆయన సంచాలకుగా బాగానే చేశారు. కొద్దిగా హడావిడి పడ్డాడు. ఓం గారు ఏమో చూడండి ఇక్కడ చూడండి అన్నారు. సో తర్వాత వచ్చేసి నబీల్ సీత ఆడారు, పృథ్వీ అభయ్ ఆడారు, మణికంఠ నిఖిల్ ఆడారు. సో దీంట్లో గేమ్లో వచ్చేసి బాగా ఆడిందంటే పృథ్వీ అభయ్ ఆడారు. యష్మి క్లాన్ మళ్ళా యష్మి క్లానే. నాకు అర్థమైంది ఏంటంటే స్ట్రాంగ్ పీపుల్ యష్మి క్లాన్లో ఉన్నారు. మనం అనుకున్న నిఖిల్ గారు అసలు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఏడుపు గ్యాంగులు అంటే ఈ దీంట్లోనే ఉన్నాయి. నిఖిల్ ఏడుస్తున్నాడు, యష్మి ఏడుస్తుంది, సోనియా ఏడుస్తుంది, విష్ణుప్రియ ఏడుస్తుంది, కిరాక్ సీత ఏడుస్తుంది. ఎందుకు అంటే కొట్టుకున్నందుకు కూడా కాదు, జస్ట్ వాళ్ళు ఏదో మాట అన్నారంట, అందుకు ఏడ్ చేస్తున్నారు వీళ్ళు. సో యష్మి క్లాన్ విన్ అవ్వగానే బిగ్ బాస్ ఇంకో ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియాలో సోనియా ఏడుస్తుంది. అందరూ వచ్చి హగ్ చేసుకున్నారు. ఏంది అని అడిగితే ఇట్లా సీత దాన్ని సరిగ్గా చెప్పలేదు, బట్ ఏడుస్తుంది. నాకైతే అసలు ఏడ్చే వాళ్ళనే చూడబుద్ది కాదు, ఎందుకంటే వాళ్ళ గురించి టాపిక్ కూడా మాట్లాడబుద్ది కాదు. వాల్యుబుల్ కన్నీళ్ళను వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి కనిపెట్టు అనేసి ఒక టాస్క్ ఇచ్చారు. లివింగ్ రూమ్లో తీసుకొని రావాలి, ఏదైతే బిగ్ బాస్ చెప్తారో అది అనగానే సూపర్ అనిపించింది. ఏంటంటే ఫస్ట్ నిఖిల్ వెళ్తాడు అనుకున్నాను. నిఖిల్ క్లాన్లో నుంచి చీఫ్గా వెళ్తాడంటే మణికంఠ అంటాడు, నేను నామినేషన్స్లో ఉన్నా కదా, సో నేను గేమ్ ఆడి ప్రూవ్ చేస్తే
నన్ను సేవ్ అవ్వచ్చేమో అంటాడు. ఒరే నేను కూడా నామినేషన్స్లో ఉన్నా కదా అని అంటారు. వీళ్ళందరూ ఒరే గిరేలు అనుకుంటున్నారు, ఒరే అంటున్నారు, అది అంటున్నారు. ఇక అర్థమైపోయింది కదా, నేను కూడా వాళ్ళని ఏదైతే అన్నారో అదే అంటున్నాను. సో వీళ్ళిద్దరిలో నుంచి చూస్ చేసుకొని చిన్నపిల్లలాగా రాక్ పేపర్ సిజర్స్ ఆడారు. ఆడిన తర్వాత నిఖిల్ మణికంఠ నువ్వే వెళ్ళన్నారు. ఇంకో నైనికా టీంలో నుంచి తినొచ్చింది కిరాక్ సీత. సో కిరాక్ సీతకు వచ్చేసి మైదా పిండి అని, శనగపిండి అని ఇవన్నీ చెప్పాడు బిగ్ బాస్. టక్కా వెళ్ళి తెచ్చుకున్నారు. ఒక్క దగ్గర బాగా అనిపించింది, కిరాక్ సీత మంచి గేమ్ ఆడింది. ఎలా అంటే డోర్ అందలేదు ఆమెకి, బట్ అక్కడ ఆపేసింది. యష్మి కూడా మంచిగా సంచాలకుగా మంచిగా చేసింది. ఇక్కడైతే అందరు టీమ్గా. అండ్ ఇంకోటి గేమ్ లాగా చూడట్లేదు, మనందరం పంచుకుందాం, అన్నం లేదని ఏడవటము. నిఖిల్ అయితే ఓవర్ యాక్షను అసలు చెప్పనక్కర్లే. నిఖిల్ లవ్ చేస్తున్నాడు సింపుల్గా. సోనియా లవ్ ట్రాక్ అర్థమైపోయింది. అమ్మాయి ఏమందంటే నేను రాంగ్ స్టెప్ వేసాను, నీతో లవ్లో పడ్డట్టు అన్నీ చెప్పంగానే నిఖిల్ నీకేం కావాలో చెప్పు, నీ గేమ్ కోసం నన్ను వదిలేమంటావు అంటే ఇంకా ఆ రోజు నుంచి అంటే ఆ మూమెంట్ నుంచి మాట్లాడటం మానేశాడు. సోనియా కూల్గా పృథ్వీతో మాట్లాడుతూ ఉంది. ఇంకా అర్థం చేసుకోండి, మీకే వదిలేస్తున్నాను నేను. ఈ గేమ్లో వచ్చేసి 250 grams మొరమొరాలు తెమ్మన్నారు బిగ్ బాస్. సో మణికంఠ తెచ్చిన తర్వాత ఆడ స్కేల్ మీద పెడితే 290 ఉండే. కిరాక్ సీత తెస్తే 400 వచ్చింది. అప్రాక్సిమేట్గా చేయొచ్చు కదా, అప్రాక్సిమేట్గా తెచ్చాను. మనిషి అనేవాడు ఎలా తేగలడు, నేను బిగ్ బాస్తో గొడవాడైనా సరే ఈ పాయింట్ గురించి తేలుస్తాను అది ఇదని మణికంఠ అన్నాడు. బట్ బిగ్ బాస్ సంచాలక్దే డెసిషన్ కాబట్టి నైనికా టీం విన్ అయిందని చెప్పారు. సో నిఖిల్ మణికంఠ వాళ్ళకిద్దరికి ఫుడ్ లేదు, ఎందుకంటే బేబాకి వెళ్ళిపోయింది కాబట్టి. వీళ్ళిద్దరికి ఫుడ్ లేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేశాడు. రాగిజావా ఇచ్చాడు, రోజు రాగిజావే తాగాలి మీరిద్దరు అన్నాడు. మధ్యలో ఏదో సలాడ్ పంపిస్తూ ఉండే. సో నిజంగానే ఫుడ్ లేకుండా మస్తు అనిపించింది గేమ్ ఇక్కడ దాకా అయితే. దాని తర్వాత మళ్ళీ తెలిసిందే కదా, అందరూ ఏడుపులు, వాడు ఆ మాట అన్నాడని, ఈ మాట అన్నాడని. చివరికి విష్ణుప్రియ కూడా అదే పనిగా పట్టుకుంది, కిరాక్ సీత అందని. ఇలా సోనియా ఏమో నాతో మాట్లాడద్దు, వీడు పెద్ద వేస్ట్గాడు ఉన్నాడు నిఖిల్ గాడు, ఏదో అనుకున్నానని డైరెక్ట్గా నిర్ణయిస్తుంది పృథ్వీతోటి. చిరాకు వస్తుంది నాకు. అబ్బాయితో అంటుంది, పెద్ద నిఖిల్ వేస్ట్ ఉన్నట్టున్నాడు, నేనేదో అన్నాను లైట్గా, ఆడికి అంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి అది ఇదని ఇద్దరు మాట్లాడుకోవడం బంద్ చేసేసారు. దాని తర్వాత వచ్చేసి ఇక తెలిసిందే కదా, వీళ్ళు గెలిచింది ఏంటి. ఈరోజు ఎక్కువ ఏం జరగలేదు కాబట్టి నేను ఫటా చెప్తాను. సో ఒకటి, నేను ఈ గేమ్లో మొత్తం చూసిందంటే సోనియా తెలివిగా ఆడుతుంది. బక్రా ఎవరు అంటే విష్ణుప్రియ మంచిగా ఉంటుంది. సోనియా అనే అమ్మాయి మంచి గేమ్ ఆడుతుంది, అబ్బాయిలతోటే ఉంటుంది. పృథ్వీ, నిఖిల్, అభయ్ సెంటిమెంటల్గా వెళ్తుంది. యాక్చువల్గా మనం మణికంఠ అనుకున్నాం, బట్ సోనియా ప్లే అంతా గేమ్ ఆడుతుంది. సో జాగ్రత్తగా ఉండండి మీరు. సోనియా ఓటేసేటప్పుడు ఎవరు మంచోళ్ళని గెలిపియండి, చెడ్డోళ్ళు గెలిచి మీకు ఏం లాభం ఉండదు. ఇక యష్మి వచ్చేసి మీరందరూ ఈ రూమ్లోనే పడుకోవాలి. ఎందుకంటే ఎవరికి చెప్తుందంటే సోనియాకి చెప్తుంది, నువ్వు వెళ్ళి బయట పడుకుంటే నిఖిల్ తోటి క్లోజ్ అవుతావు కదా, నేను డెసిషన్ తీసుకునేటప్పుడు కష్టంగా ఉంది అంటే సోనియా బయటకు వచ్చి చాటుగా అదేంది అట్లా అంటుంది, నన్ను బయట పడుకోమంటుంది, ఏంది మెంటల్ది, ఎట్లా క్లోజ్ అవుతాం, రిలేషన్ ఏంది, అది ఇద్దంది. యష్మి ఒక లీడర్గా చీఫ్గా కరెక్టే మాట్లాడింది. సోనియానే గేమ్ ప్లే చేస్తుందని చెప్పే కదా. కావాలంటే మీరు అదర్ రివ్యూవర్స్ కూడా చూడండి, వాళ్ళు కూడా సేమ్ ఒపీనియన్ చెప్తున్నారు. ఎందుకంటే అందరం ఒకటే గేమ్ చూస్తున్నాం కాబట్టి ఒపీనియన్ కరెక్ట్. నలుగురికి కరెక్ట్ అనిపించింది, అదే కరెక్ట్ అనిపించక్కర్లేదు. బట్ మాకు అనిపించినంత వరకు అయితే ఈ రోజు విషయానికి చెప్తున్నాము. యష్మి అనగానే అందరూ ఓకే గొడవ ఏమొద్దు, నీ దగ్గరే వచ్చి పడుకుంటామా అన్నారు. నిఖిల్ సోనియా స్టెప్డ్ ఇంటూ రాంగ్ రిలేషన్ అని చెప్పేసి చెప్పాను కదా. సోనియా అందనమాట నిఖిల్తో డైరెక్ట్గా చేయబట్టుకొని, నేను రాంగ్ రిలేషన్లోకి ఎంటర్ అయ్యానేమో, నాకు బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది, అందరు వేరేగా అనుకుంటున్నారు, బయట ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నీ గేమ్కి ప్రాబ్లం ఉంటే నిఖిల్ నేను అవుట్ అయిపోతాను, నీకు ఇబ్బంది పెట్టనని ఆ మూమెంట్ అంటే 9కి అన్నారనుకో, 9కే విడిపోయారు అన్నమాట వాళ్ళిద్దరు, ఇక విడాకులు తీసుకున్నట్టు. సో ఇంకోటి పొద్దున్నే అయింది, పైసా వసూలు డ్యాన్స్ వేసుకుంటూ వచ్చారు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదురా బాబు డ్యాన్స్ అనేది. అసలు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారో, మీరు టైంపాస్ చేయడానికి వచ్చారో మాకు అర్థం కావట్లేదు. విష్ణుప్రియ లేచి ఇట్లా అంటుంది ఏందో, ఆమెను ఒక్కదే డ్యాన్స్ అయితే దేవుడికి మొక్కుతుంది ఆమె పొద్దున్న లేచి. ఆ డాన్సర్ని తెచ్చారు, ఆమె అయితే వరస్ట్గా ఆమె వెళ్ళిపోయింది, ఆమె చీఫ్గా వేస్తుంది. ఎవరంటే అబ్బాయి, సోనియా కూడా ఇట్టి అంటుంది. కానీ అసలు డ్యాన్స్ వేయండి అమ్మ తల్లి, డ్యాన్స్ వేస్తే కదా మూడు వచ్చేది అందరికీ. యష్మి టీ పౌడర్ దొంగతనము, షుగర్ దొంగతనం చేద్దాం మనం అది ఇదని జెన్యూన్గానే దొంగతనం చేసింది. అందరూ చిలిపి దొంగలు అయిపోయారు, వాళ్ళే డిసైడ్ అయిపోయారు. మేబీ రేపు బిగ్ బాస్ చెప్తాడేమో అట్లెట్లా దొంగతనం చేస్తారు, నేను గేమ్ చెప్పా కదా అని. బట్ దొంగతనం చేస్తూ ఉంటే నిఖిల్ ఈ రూమ్లో జరుగుతుంది, ఏది బెడ్రూమ్లో. నిఖిల్ ఏడుస్తున్నాడు, ఎందుకు
నేను మిస్ అవుతున్నా సోనియాని, నేను ఉండలేకపోతున్నా అంటే నైనిక ఒరే నీ ఏజ్ ఎంతరా బాబా అంది. ఐఎమ్ అబౌట్ టు 28 ఉన్నాయి నాకు అని. నేను చిన్నప్పటి నుంచే కష్టపడ్డాను లైఫ్లో, అందుకే సెంటిమెంటల్గా ఉంటాను అని ఏడ్చేసాడు. ఏడ్చేయగానే నైనిక నేను చెప్పుతో కొడతాను, నువ్వు ఏడ్చావంటే మగపిల్లోడు, నువ్వు స్ట్రాంగ్ గేమర్ అనుకుంటే తుసు గేమర్ అయినవేంద్ర ఆయన అంటే నాకు గేమ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు నాకు అది ఇది అన్నాడు. విష్ణుప్రియ ఏమంది, నాకు ఈ గేమ్ ఇంపార్టెంట్ కాదంది. నిఖిల్ నాకు ఈ గేమ్ ఇంపార్టెంట్ కాదన్నాడు. ఇంకెవరు అన్నారు, సోనియా కూడా అంది ఈ పెద్ద తొక్కలాగే గేమ్ లాగా ఉంది నాకు ఈ గేమ్. మరి ఎందుకు వచ్చారమ్మా మీరు అందరూ గేమ్ ఆడటానికి ఇష్టం లేకపోతే? మరి అది కూడా చెప్పండి మీరు. అండ్ సీత హట్ చేసిందంట, సీతకి అసలు హట్ చేసినట్టు కూడా తెలియదు ఎవరిని, విష్ణుప్రియని. నేనేమన్నా నేను హట్ చేశానా, నాకు చొద్ది చెప్పవా అంటే ఇక్కడ బిగ్ బాస్లో ఎవడు ఎందుకు హట్ అవుతాడో ఎవడికి తెలియదు. హట్ అయిపోయారు, మేకప్ వేసుకుంటుంది విష్ణుప్రియ. హట్ అయినా డైరెక్ట్ చెప్పాలి, అది కదా నేర్చుకోవాల్సింది. బిగ్ బాస్ చూడండి స్ట్రైట్గా చెప్తాడు, నువ్వు వాళ్ళకి చెప్పాలంటే భయంగా ఉంది నాకు నైనిక అని చెప్పేసి అడుగుతుంది. ఏందో వీళ్ళు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అసలు మాకు అర్థం కాకుండా మీ గేమ్ ఆడుతున్నారు వీళ్ళంతా. నబ్బీలు వచ్చేసి గుడ్ పాయింట్ చెప్పాడు, ఏమని తెలుసా, చికెన్ ఇంతుండే ఇప్పుడు ఇంత అయింది, వాళ్ళు దొంగతనం చేస్తున్నారు, నేనైతే మొత్తం ఇంకా దొంగలకే దొంగని నేను ఇక చూపిస్తా వీళ్ళకి సంగతి, అది దాన్ని నబ్బీలు ఒక పాయింట్ చెప్పాడు. నాకు మంచిగా అనిపించింది. మణికంఠ మాత్రం నేను నీరసంగా ఉన్నాను, నా మీద ఎవడైనా ఆరెంజ్ జ్యూస్ పడేయండి రా అంటున్నాడు, మంచి జోకేస్తున్నాడు. మణికంఠ వర్స్ట్ సాంగ్ ఒకటి వాడాడు, మీరు కావాలంటే వినండి అక్కడ, అదైతే వర్స్ట్ సాంగ్. మణికంఠ మాత్రం మంచి గేమ్ ప్లేయర్ అవుతాడు ఒకవేళ అతనికి ఛాన్స్ వస్తే. గొడవలు పడటానికి వీలైనంత ట్రై చేస్తున్నాడు, ఎప్పుడు గొడవలు పడట్లే. అసలు శేఖర్ భాష అన్నది ఈ ఎపిసోడ్లో ఒక మాట మాట్లాడలే, ఓన్లీ సంచాలకుగా చేశాడు అక్కడ. ఇక నబ్బీలు అయితే ఒక డైలాగ్ వేసాడు. వీళ్ళంతా సైడ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది నాకు, బిగ్ బాసే ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది. విష్ణుప్రియ నబ్బీలు వీళ్ళిద్దరు దొంగతనాలు చేశారయ్యా, ఆ సీన్లు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ దాపెట్టినట్టు కూడా తెలియలే, వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు దాపెట్టుకుంటున్నారు. మంచి గేమ్ అది, ఎందుకంటే అలా ఫైట్ అయితే నేను బిగ్ బాస్ అయితే రూల్ పెట్టలే కదా దొంగతనం చెయ్యాలా వద్దా అనేది, మన చాయిస్, మన గేమ్ ఆడుకుంటున్నాము. సో ఈ బిగ్ బాస్ గేమ్లో మీరు జనానికి మంచిది అనిపించింది అక్కడ చెడ్డ అనిపిస్తుంటుంది, లేకపోతే వీళ్ళకి చెడ్డ అనిపించింది వాళ్ళకి మంచి అనిపించచ్చు. సో ఈ రూల్స్ అనేవి ఉండవు, బ్రేక్ చేస్తూ పోవటమే, అంతేగాని రూల్ ప్రకారం ఆడలేదు. కానీ నిఖిల్ ఓవర్ యాక్షన్ చేశాడు, నేను దొంగతనం చేయను రా బాయ్ మణికంట, అట్లా చచ్చిపోదాం కానీ ఇద్దరం మాత్రం దొంగతనం చేయను, నా మనసు ఒప్పదురా బాబు అంటే నువ్వు చీఫ్గా వేస్ట్ రిటైర్డ్ అయిపో అది ఇద్దని మణికంట అన్నాడు. ఇదంతా ఫ్రెండ్లీగా నవ్వుకుంటున్నారు వీళ్ళంతా, జస్ట్ టైంపాస్ చేస్తున్నారా మీరు అందరూ వచ్చి ఆడకి అని నాకు అనిపించింది. మరి మీ ఇష్టం, మీరేమనుకుంటారు. ఇంకా అదే విష్ణుప్రియ ఒక జ్యూస్ కావాలి నాకు, అందరిని ఏడిపిస్తాను అది ఇద్దంది. ఏడిపిస్తాను అనగానే విష్ణుప్రియ బయటికి వెళ్ళింది, యష్మి పరిగెత్తింది అది లాక్కుంది ఆడడానికి. విష్ణుప్రియ సేమ్ మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ అందరు ఫ్రెండ్స్ అయినట్టు అనిపిస్తున్నారు లైట్గా. సో ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుంది ఏంటంటే బిగ్ బాస్ మారారు, గేమ్ మంచిగా వెళ్తుంది. మేబీ ముందుకి మస్తు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటే ఫుడ్ వల్లే ప్రపంచాలన్నీ కొట్టుకుంటాయి. సో అలాగే బిగ్ బాస్ హౌస్ కూడా కొట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గైస్.